ప్రభు మనతో ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన తండ్రి మన మధ్యలో వాసం చేస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువు వారు మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు వారి రహస్య రాకడకు మనందరినీ ఆయుత్తపరచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాతండ్రి మీకు స్తోత్రాలు ప్రభురాజ్యమి. అయా నా తండ్రి, అయా ఈ దినము నా తండ్రి ప్రభురాజ్యమి, ఈ బైబిల్ స్టడీ కూటములు నా తండ్రి ప్రభు మీరు ఉండి నా తండ్రి ప్రభు నడిపించి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీరుండి పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలో నా తండ్రి ప్రభు మీరే మహిమ పొందం నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. వినగల చెవులు అయా ప్రతి ఒక్కరు దయచేసి నడుకునొచ్చు నా తండ్రి వినగల హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేసి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీ మహిమ కొడుకు రాసరా కొడుకు తండ్రి ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేవారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞతాస్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానము బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాన్ని ప్రకటిస్తున్నాను. బైబిల్ స్టడీలో ఈరోజు గత వారంలో మనం విడిచిపెట్టిన మొదటి భాగంలో నుండి రెండవ భాగంలోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు ఆ దర్శనం మారకుండా వారిని ఏ దేశంలోనికి ఆయన నడిపించడం కొరకు పరలోకం నుండి దిగి వచ్చారు. తిరిగి ఆ దేశంలోనికి నడిపించడం కొరకు వెనక్కి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. అసలు వెనక్కి తిరిగే చూడొద్దని దేవుడు వ్రాయించారు. వెనుకున్న వాటిని మర్చిపోమని దేవుడు సెలవిస్తున్నారు. ఈ లోకంలో మనం జీవించిన కాలం తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకు ఒక నిర్ధారణ ఉండాలి. ఆ నిశ్చయత లేకుండా మనం ఎక్కడికి వెళ్ళి చేరుతాం? టికెట్ తీసుకున్న వ్యక్తి తను వెళ్తున్న ఆ గమ్యస్థానం చెప్పకపోతే కౌంటర్లో ఉన్న వాళ్ళు టికెట్ జారీ చేస్తారా? ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే అతడు దిగబోతున్న స్టేషన్ పేరు చెప్పాలి. దేవుడు మనల్ని రక్షించిన ఆ ఉద్దేశం మాత్రమే మనం ఎరిగి ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు. దేవుడు మనల్ని రక్షించిన మీదట మీ పిలుపు ఏమిటి, మీ ఏర్పాటు ఏమిటి, మీరు నిశ్చయం చేసుకున్నకు జాగ్రత్త పడుడి అని పేతురు గారు వ్రాయించారు. ఏ పిలుపు ఇది? పరలోక సంబంధమైన పిలుపు. ఇది ఏ పిలుపు? ఉన్నతమైన పిలుపు. ఇది ఏ పిలుపు? పరిశుద్ధమైన పిలుపు. హెవెన్లీ కాలింగ్, హోలీ కాలింగ్ అండ్ హైయెస్ట్ కాలింగ్. ఈ పరిశుద్ధమైన పిలుపుతో, పరలోక సంబంధమైన పిలుపుతో, ఈ ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన వారికి దే షుడ్ రియలైజ్ దాట్ వారిని దేవుడు ఎక్కడికి పిలిచారనేది వారికి తెలియాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి ఒక నిమిషం దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా మనం
గడిచిపోయిన కాలాల్లో ఎలా సాగిపోవాలి ప్రభు వ్రాయించారు. గడిచిపోయిన కాలాల్లో మన జీవితాల్లో ఏ ఏ చేదనుభవాలు ఎదురయ్యాయో వాటిని మనం తలంచుకుంటూ ఉంటే అసలు మన అడుగు ఆత్మ సంబంధమైన అడుగు ముందుకెళ్ళదు. సరిహద్దులు విస్తరించబడటం అనేది దేవుని యొక్క ఆశీర్వాదంలో ఒక భాగం మాత్రమే. ఆత్మ సంబంధమైన ప్రయాణం ముందుకు సాగటం అనేది ప్రధానమైన అంశం. ఎందుకనంటే యేసు ప్రభు చాలా త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చేలోపు మనకు సమయం ఇచ్చారండి. కాబట్టి ఆయన వచ్చే ముందు మనకు సమయం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఏ విధం చేతనైనను యేసుక్రీస్తు యొక్క సింహాసనాన్ని మనం చేరుకోవాలి. ఆయన ముఖాన్ని మనం చూడాలి. ఆయన యొక్క ఉద్దేశం అదే. ప్రభుని ముఖాముఖిగా చూచుట కొరకు ఇజ్రాయెల్ ప్రజలు సాగిపోయినట్లుగా మనం ఎగిరిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే వాళ్ళు ఇలా సాగారు, మనం ఇలా ముందుకు సాగాలి. డే బై డే, నెలలు గడిచిన కొలది, సంవత్సరాలు దాటిపోయే కొలది, అవునా, అలాగున పరిస్థితులు ఎన్ని విపత్కరంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన యొక్క ఆత్మ సంబంధమైన అడుగులు, మన ప్రయాణం సియోను దిశగా, నూతన యెరూషలేము తట్టు తప్ప వెనకరికి ఏమాత్రం వెళ్ళకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని తన వాగ్దానాల ద్వారా దర్శిస్తున్నారు. ఈ బైబిల్ స్టడీలో ఎలా సాగిపోవాలి, ముందు మూలవాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 14 అధ్యాయం 15 వచనం చదవబడుతుంది. నిర్గమాకాండము 14 అధ్యాయం 15 వచనం మన ముందు ఉంచబడుతుంది. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. సాగిపోమని దేవుడు సెలవిచ్చారు. ఎలా సాగిపోవాలి అనంటే వెనుకున్న వాటిని మరచి రెండో భాగంలోకి వెళుతున్నాం. మొట్టమొదటిది ఏం విన్నాం? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వారైనా, నాట్ ఓన్లీ కర్త, దాన్ని కొనసాగిస్తారు ఆయన. విశ్వాసం ఒక రోజుకి పరిమితమైంది కాదు, ఒక నెలకు, ఒక సంవత్సరానికి పరిమితమైంది కాదు. మన జీవితకాలం అంతా ఆద్యంతము విశ్వాసం ఉండాలి. ఫ్రమ్ ది బిగినింగ్ ఏ అండ్ అప్ టు ద ఎండ్ టు జెడ్, ఆల్ దగ్గర నుండి బండిరాల వరకు విశ్వాసం ఉండాలి. ఎప్పుడు విశ్వాసం కలిగించారో తెలుసా మీకు ఆయన? చెప్పండి. నా తల్లి యొద్ద నేను స్తన్యపానం చేయుచుండగా యెహోవా నీవే నాకు నమ్మిక పుట్టించితివి. హల్లెలూయా. పాలు తాగే పిల్లలకు విశ్వాసం దేవుని మీద కలుగుతుందండి. ఎవరైనా నమ్ముతారా? దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రతి చోట విశ్వాసానికి ఆయన పునాదులు వేస్తూ వచ్చారు. విశ్వాసం అనే విత్తనాన్ని ఆయన నాటుతూనే వచ్చారు. దాన్ని ఎవరు పెళ్ళగించగలరు? కొందరు కొన్నిసార్లు విశ్వాసం నుండి వారి విశ్వాసపు పరిమాణం కొంచెం తగ్గి అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతారేమో. కానీ నాకు తెలిసినంత వరకు విశ్వాసం నుండి అవిశ్వాసంలోనికి ఏర్పాట్లో ఉన్నవారు ఎవరూ దిగజారిపోరు. ఒకవేళ విశ్వాసం నుండి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడనంటే వాళ్ళు విశ్వాసులు కాదు, పిశాచులు. వాళ్ళు, వాళ్ళకి పిలుపు లేదు, ఒక ఏర్పాటు లేదని అర్థం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనల్ని ఆయన పిలిచారు, మనల్ని ఆయన ఏర్పరచుకున్నారు, మనల్ని ఆయన తన వాక్యం ద్వారా సంపూర్ణతలోకి నడిపిస్తున్నారు. ఎలా సాగిపోవాలంట? వెనుకున్న వాటిని మరచి. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక, అపోస్తులైన దైవజనులైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవబడుతుంది మీ ముందు. అపోస్తులైన దైవజనులైన పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం
13వ వచనంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. సహోదరులారా, నేనిది వరకు పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. 13వ వచనం చదవండి. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఎందుకు తను వెనుకున్నవి మర్చిపోతున్నాను అని అంటున్నారు. పౌలు గారు వెనకాల ఏమున్నాయి అసలు? ఆయనను రాళ్లతో కొట్టినప్పుడు స్పృహ తప్పి పడిపోయారు, ఈడ్చి పడేసి వెళ్ళిపోయారు ఆయన్ని. ఆయన బెత్తాలతో ఆయనను కొట్టినప్పుడు ఆయన శరీరం నుండి రక్తం అలాగున కారుతూ ఉంది. ఆయనకి ఎన్నో శోధనలు. పౌలు గారు ఎక్కువ కాలమే చెరసాల్లో గడిపారు. పౌలు గారు కడుపు నిండా తిన్నా, లేదా అపోస్తులు కడుపు నిండా తిన్న దినాలు కొద్దిగా అనిపించింది నా మట్టుకు, నేనైతే అనుకుంటాను. చాలా ఎక్కువగా ఉపవాసాలు చేశారు, జాగరణలు చేశారు, ప్రయాణాలు చేశారు. ఎన్నో నిందలు, కపట సహోదరుల వలన ఎన్నో ఆటంకాలు. వారి పేర్లు కూడా ప్రస్తావించారు. కడుపు మండిపోయి ఆయన, ఆ కంచిరివాడు నాకు చాలా కీడు చేశాడని అన్నారు ఆయన. అయినా కానీ వాటిని అన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ వెనుకున్న వాటిని మరచి ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే తన ప్రయాణం ముందుకు సాగదని ఆయనకు బాగా తెలుసు. ఈ బైబిల్ స్టడీలో మనల్ని ముందుకు నడిపిస్తున్నారు దేవుడు. వెనక్కి తిరిగి చూస్తే పడేది మనమే, పళ్ళు రాలేది మనకే, త్రోవ తెలియంది మనకే. దేవుడు నడిపించేటప్పుడు మనం నడవాలి. దేవుడు పిలిచినప్పుడు వెనక్కి తిరిగి చూశారు పద్మాస్ దీవులో యోహాన్ కదా. దేవుని యొక్క స్వరం ఆయన విన్న తర్వాత ఆయన చూడ తిరిగి తిని అని అన్నారు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు అన్నారు, ఇదే త్రోవ, ఇందులోనే నడుచుకొనుడి అని వెనుక నుండి నీకు ఒక శబ్దం వినబడును అని దేవుడు సెలవిచ్చారు. దేవుడు పిలిస్తే వెనక్కి తిరిగి ప్రభు పిలుస్తున్నారు అని చూడాలి. కానీ మనం నడిచి వచ్చిన మార్గాల్లో అది కష్టతరమైన మార్గం అవ్వచ్చు, అది మనకు అవమానాలు కలిగించే మార్గం అవ్వచ్చు, అది మనం శోధింపబడిన దినాలు అవ్వచ్చు. ఆకలితో అలమటించి తినడానికి సరైన ఆహారం లేక, ధరింపడానికి వస్త్రాలు లేక, ధరించుకోవడానికి ఉండడానికి సరైన గూడు లేక, నివాసం లేక, అద్దె ఇంట్లో ఇరుకిరుకులో ఇబ్బందుల్లో. మేమైతే ఇప్పటికీ ఇబ్బందుల్లో ఇరుకులోనే ఉన్నాం, ఇంత విధ సేవ చేస్తూ కూడా. ఎప్పుడు కూడా మా నివాసం గురించి మేము ఎక్కడ అవునా ఒక్క మాట కూడా ప్రభువుని అడిగింది లేదు. ఆయన విషయాలు పరుచినప్పుడు విషయాలు పరుస్తారు. విషయాలు పరిచినా స్తోత్రం, విషయాలు పరచకపోయినా అవునా స్తోత్రం. ఎందుకనంటే విశాలమైన దేశానికి తీసుకెళ్ళబోతున్నారు ఆయన. హల్లెలూయా. సరిహద్దులు లేని పరిశుద్ధుడు ఆయన. సరిహద్దులు లేని నూతన యెరూషలేముకి విశ్వాసులను, సరిహద్దులు లేని సియోనుకి ఆయన సేవకులను తీసుకెళ్ళబోతున్నారు ఆయన. నీ జీవితంలో ఏది మర్చిపోవాలో, ఏది గుర్తుపెట్టుకోకూడదో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎలా సాగిపోవాలి? సాగిపోవటం అంటే ఏమిటి? యేసుతో కూడా జీవించటం, ముందుకు వెళ్ళిపోవటం. సంవత్సరాలు అయిపోతున్నాయి, తరాలు ముగించబడుతున్నాయి, కాలం పరిపూర్ణమైపోయిందని 2000 సంవత్సరాల క్రితం కాలాన్ని నిర్మించిన దేవుడే సెలవిచ్చారు. ఆయనకు తెలుసు, సైంటిస్టులకు తెలియదు. సైంటిస్టులు చెప్పలేరు, కాలజ్ఞానులకు అస్సలు తెలియదు, ఎవరికీ తెలియదు. ప్రపంచంలో కాలములను, సంవత్సరములను, దినములను సూచించుటకై ఆయన సూర్య చంద్ర నక్షత్రములను, పెద్ద జ్యోతులను, చిన్న జ్యోతులను ఆకాశ మండలంలో నిర్మించిరని వ్రాయబడింది. ఆయనకే తెలుసు.
కాలం ఒకరోజు పూర్తయిపోబోతుందని ఆయన ఆ టైం పెట్టారు. దానికి ముందు మనం యేసుతో కలిసి జీవించాలి. లివింగ్ అలాంగ్ విత్ క్రైస్ట్, లివింగ్ అలాంగ్ విత్ అవర్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో కలిసి హనోకు వలె సాగిపోవాలి. అబ్రహాం, ఇసాక్, యాకోబుల క్రమంలో సాగిపోవాలి. యోసేపు వలె, మోషే వలె, అహరోన్ వలె, యెహోషువ వలె, అవునా, ఆ పరిశుద్ధుల వలె, ప్రవక్తల వలె, అపోస్తుల వలె, ఆదికాలపు సంఘం వలె అలాగున సాగిపోవాలి. హల్లెలూయా. వెనుకున్నవి తలంచొద్దన్నాను దేవుడు. దేవుని యొక్క వాక్యంలో వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి వైపు వేగిరపడుచు, అవునా, వెనుకున్న వాటిని మరచి మళ్ళా ఇంకోసారి మర్చిపోని వారు సాగిపోలేరు, వారి అడుగులు ముందుకు సాగిపోలేవు. 3:13 ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకునను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు అది కలుగు బహుమానము పొందవలనని గురి ఎత్తకే పరిగెత్తుచున్నాను. వెనుక వైపు చూడొద్దు. యెషయా గ్రంథం 54 అధ్యాయం. వెనుకున్న వాటిని నువ్వు తలంచొద్దన్నారు దేవుడు. చదువుతున్నాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 43 అధ్యాయం 18 వచనంలో మాట రాయబడి ఉంది. చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. 19 అధ్యాయం 17 వచనం. ఆదికాండము 19:17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము. ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము 17 అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 17 అధ్యాయం 16 వచనము. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలియనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. దేవునికి మాత్రమే స్తోత్రము కలుగునుగాక. ఫిలిప్పీ పత్రిక చదవద్దు. ఫిలిప్పీ పత్రిక, యెషయా గ్రంథము, ఆదికాండము, ద్వితీయోపదేశకాండము 4 గ్రంథాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మూలవాక్యం నిర్గమకాండము, అంశం సాగిపోడి. పౌలు గారిని మనం అడిగి చూస్తే నా వెనకాల ఆయన చాలా తన బాధ అంతా చెప్పుకున్నారు కొరింథీ పత్రికలో. తన పడిన ప్రయాస అంతా మాట్లాడారు ఆయన. నేను చాలా ప్రార్థన చేశాను మీకోసం అని అంటారు ఆయన. చాలా ప్రయాసపడ్డాను అంటారు. ప్రయాసపడిన దేవుని యొక్క కృపను కూడా ఆయన దేవుని యొక్క కృపను హెచ్చిస్తూ తెలియాలిగా సంఘానికి. సేవకుల యొక్క ప్రయాస చాలామందికి అర్థం కాదు, తెలియదు అది. అందుకని అవన్నీ చెప్తూ అయినను వెనుకున్న వాటిని మరచి అని అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు మరచి అని అంటే, ఒకవేళ నేను వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటే నా వేగం తగ్గుతుంది. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ స్టడీలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో వెనక జరిగిన చేదు అనుభవాలు, మారు అనుభవాలు, కఠినమైన కష్టమైన ఆ త్రోవల్లో నుండి నడిచినప్పుడు నీ కాళ్లకు వచ్చుకున్న రాడ్, వచ్చుకున్న ముళ్ళు నువ్వు అలా చూసుకొని తలంచుకుంటూ ఉంటే నీ వేగం తగ్గిపోయింది. తగ్గాల్సింది నీ వేగం కాదు, నీ వెనకాల శత్రు యొక్క వేగం తగ్గాలి. శత్రు యొక్క వేగం తగ్గకపోతే వాడు దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రజలు ఆ దిశగా వెళ్లకుండా చేరేది వాళ్ళని కలవర పెడతాడు. కొందరు కలవరపడడానికి కారణం ఏమిటంటే వారు
వెనుకున్నవి కలవరపెట్టిన అనుభవాల్ని మనలా రిపీట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ప్రభు యొక్క రాకడ చాలా కష్టం. యోసేపు కంటే ఎక్కువగా మనం శ్రమ పడలేదు కదా. ఉదాహరణకి ఇంట్లోనే ఉంటేనేమో సహోదరులతో తిరస్కారం. యోసేపు యొక్క అన్నదమ్ములందరూ, సహోదరులందరూ అతని మీద ద్వేషం పెంచుకున్నారు, పగపట్టారు. తండ్రి అంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అంగీ కుట్టించాడు. తర్వాత ఆయన వారి క్షేమ సమాచారం కొరకు వెళ్తే గుంటలు ఎత్తి పడేశారు, స్వతంత్రుని దాసునిగా మార్చేశారు. ఇదంతా దేవుని ప్రణాళికలో జరుగుతున్నాయని ఆయన యేసుక్రీస్తులో ఉన్న మౌనాన్ని అక్కడ చూపించారు. మౌనం ఉంటుందా మీకు? సియోనులో మౌనంగా ఉండట దేవుని స్తుతించుటే అని బైబిల్లో వ్రాయబడింది. ఆయన మిద్యానీయులైన ఇష్మాయేలులకు అమ్మబడిన తర్వాత, పొతిఫోరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతకాలం బాగానే నడిచింది బండి. తర్వాత ఆయన మీద నేరస్థాపన చేయబడినప్పుడు ఆ వస్త్రం దొరికిపోయిందిగా. పొతిఫోరు యొక్క భార్య యోసేపుతో పాపం చేయదలుచుకుంది, కానీ యోసేపు తన శరీరాన్ని అంటుకొనిములా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులు ఎవరు కూడా తమను అంటుకునే అవకాశం ఇవ్వరు. అది పరిశుద్ధుల యొక్క స్వభావం. వారు ఎంత అయిన వారైనా కానీ కొంచెం దూరంలోనే ఉంచుతారు, ఎంత అయిన వారైనా కానీ. ఎందుకనంటే లోపల పరిశుద్ధాత్మ అగ్ని ఉంటుంది కనుక. దేవునికి మహిమ కలుగును గాక. అది వేరుపరచబడిన జీవితం. అది ఇవి అయినావిడ కూడా కాదు, భార్య కూడా కాదు, బంధువురాలు కాదు, పోనీ ఇజ్రాయేలురాలు కాదు, ఐగుప్తురాలు. లోపల యోసేపుతో పాపం చేయాలనుకుంటున్నా అవునా చెడు సంస్కారం కలిగిన స్త్రీ వస్త్రం వదిలేసేసి పారిపోయాడు. దానివల్ల వస్త్రం చేతికి దొరికింది కాబట్టి అవమానానికి అతడు అప్పగించబడ్డాడు, చెరసాలకి పంపబడ్డాడు. ఆ రోజుల్లో కఠినమైన శిక్ష ఉండేదో మరి ఏదో కానీ యోసేపుని మాత్రం కొంతకాలం చెరసాల్లో వేసేసారు. యోసేపుకి రికమెండేషన్స్ లేవు. అసలు యాకోబుకి తెలియదుగా చచ్చిపోయాడని, లేకపోతే ఎత్తుకుంటూ వచ్చి రికమెండ్ చేసి ఏదైనా డబ్బు కట్టేసి విడిపించేవాడేమో. సహోదరులు కూడా తెలియదుగా ఎవరికి అమ్మేశారు, దారిన పోతున్న మిద్యానులకు అమ్మేశారు. తర్వాత మా తమ్ముడు బతికున్నాడా లేడా అని ఏమాత్రం అడగల. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. యోసేపుకు బదులుగా యేసుక్రీస్తు నందు ఈ కొత్త నిబంధన కాలంలో తన సంఘాన్ని ఏర్పరచుకున్న దేవుడు, ఆ సంఘంలో నేను స్థిరపరిచిన దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీకు ఆయన తోడై ఉన్నారు. యోసేపు వెళ్ళిన ఆ శ్రమల్లో దేవుడు యోసేపుకు తోడై ఉన్నారు. చెరసాలలో పొతిఫోరు ఇంట్లో ఆయన తోడై ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి 2 పిల్లలు పుడితే, కరువు సంవత్సరాలు రాకముందే 2 పిల్లలు పుట్టారు. ఇదొక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. గురువు గారు, ఆత్మీయ తండ్రి, అపోస్తలులు, దైవజనులు, హౌస్ ఆఫ్ పెంతెకోస్త్ సంఘ నాయకులు నేర్పించిన సంగతి ఏమిటంటే, కరువు సంవత్సరాలు రాకముందు యోసేపుకి 2 పిల్లలు పుట్టిరి. చదవండి, ఆదికాండం 41వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 50, 51, 52 వచనాల్లో ఆ మాట మనం చూడగలం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. మరచుట తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. 50వ వచనంలో ఉంది, కరువు సంవత్సరములు రాక మునుపు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. వింటున్నవారు 41, 50 కూడా రాసుకోండి. కరువు సంవత్సరాలు రాకముందు యోసేపుకి 2 పిల్లలు పుట్టారు. ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే, ప్రభు యొక్క రాకడ తర్వాత వాక్యానికి కరువు దొరుకుతుంది. ముందు కరువు వచ్చేస్తుంది, ఆరాధనలు ఉండవు, క్రీస్తు విరోధి యొక్క పరిపాలన యావత్ ప్రపంచంలో ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా సువార్త సభలు, ఆన్లైన్ మీటింగ్స్ ఏమీ ఉండవు. వాడు క్రీస్తు మార్గానికి, క్రీస్తుకి విరోధి కనుక
చాలా కరువు రాబోతుంది, కరువులు వచ్చేస్తాయి. దాని తర్వాత ఆహార కొరత, కరెంటు కొరత, ఆ కొరత, ఈ కొరత వస్తుంది. ఆ కరువు సంవత్సరాలు వచ్చే ముందు యోసేపుకి 2 పిల్లలు పుట్టినట్లుగా మనకి 2 పిల్లలు పుట్టాలి. హల్లెలూయా. 2 పిల్లలు శరీర ప్రకారమైన పిల్లలు కాదు మనకు పుట్టాల్సింది ఆత్మ సంబంధమైన పిల్లలు. ఆ పిల్లలు కూడా చూడండి ఎలాంటి పేరు పెట్టాడు. ఆ పిల్లలకి ఎలాంటి పేరు పెట్టాడు. ఆ 2 పేరు మీద గోత్రాలు వచ్చేసేయండి. ఆ 2 పేరు మీద 2 గోత్రాలు వచ్చాయి. తన యొక్క అనుభవాన్ని ఆ పిల్లల్లో పెట్టేశాడు. ఆ పిల్లల పేరుల్లో ఒకటి మనష్షే అంటే మరచుట, హృదయపూర్వకంగా మర్చిపోయాడు. కాబట్టి తన సహోదరుని వెళ్ళి ముద్దు పెట్టుకోగలిగాడు, వారిని మీద పడి కౌగులించుకొని ఏడవగలిగాడు. అది నిజమైన ప్రేమ. ఏశావు యొక్క ప్రేమ అదే. ఏశావు వేటగాడైనా కానీ నేను చంపేస్తాను, నా తండ్రి అయిన ఇస్సాకు చనిపోయిన తర్వాత యాకోబుని అనుకున్నా కానీ మొదటగా ఏశావే వెళ్ళి యాకోబు మేడ మీద ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. తెలుసా, అహరోని యొక్క ప్రేమ అదే. నేను పెద్దోడిని అని అనుకోలా, తనే వెళ్ళి ముందు మోషేని ముద్దు పెట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ అదే. ఆస్తి అంతా పోగొట్టుకొని అవునా తిరిగి తన కుమారుడు వస్తే స్నానం చేయించిన తర్వాత ముద్దు పెట్టుకుందాం, కౌగులించుకుందాం అనుకోలా. ఓ పాపి అయిన మనుష్యుడా, ఎందుకురా ఇలా చేసేవని అనలా. ముందు తన ప్రేమ, తన మమకారం, తన భాష్యం, తన యొక్క అనురాగాన్ని వ్యక్తపరుస్తూ ఆ మురికోడిని పట్టుకొని, ఆ మురికోడిని నేనే, ఆ మురికోడివి నీవే, కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తర్వాత వస్త్రం, ఉంగరం, చెప్పులు ఇచ్చారు, విందు చేయించారు. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని యొక్క రియల్ లవ్. యోసేపు యొక్క ముద్దు, యోసేపు యొక్క ఏడుపు, అలా మర్చిపోయాడంత. మర్చిపోండి. కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. కరువులో పడతావా లేదా ప్రభు యొక్క రాకళ్ళు ఎత్తబడతావా? వాస్తవానికి వారు నిన్ను ఇబ్బంది పెట్టారు. ఇందా చదివారుగా, వెనుకున్న వాటిని మర్చి. పౌలు గారు అంటున్నారు, మర్చిపోతేనే వేగం పెరుగుతుంది, మర్చిపోతేనే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు గుర్తుకు వస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు గుర్తుకు రాంది ఎవరిదంటే పాతదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారే, వాళ్ళకి తమ పిలుపు గుర్తుకు రాదు. ఉన్నతమైన పిలుపు. నేను ఇన్ని రుణాలతో కొట్టబడ్డాను, నాకు ఇంత నష్టం జరిగింది. దేవుడు ఇస్తారు, దాని కొరకు నువ్వు దిశగా ప్రయత్నం చేయి. నన్ను వాళ్ళు ఇలా అన్నారు, నన్ను ఆయన అలా కొట్టాడు, ఇవన్నీ నువ్వు గుర్తు పెట్టుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డ, నా పేరు చెడగొట్టారు. ఎందుకనంటే భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నిజంగా మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తానన్నారు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోయినా ఆ పరిస్థితులు కూడా నడిపిస్తున్న దేవుడు నిన్ను తన మనస్ఫూర్తిగా ఆశీర్వదించున్నారు. నిన్ను ఆయన అర్థం చేసుకుంటున్నారు. కరువు సంవత్సరాలు రాకముందు ఇంకొక బిడ్డ నీకు పుట్టాలి. అభివృద్ధి, నువ్వు జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. ప్రభు రాకడికి వెళ్ళాలంటే వాక్యానుసారమైన జ్ఞానం అవసరం. నువ్వు కృపలో అభివృద్ధి పొందాలి. ఉదయాన్నే లేచి దేవుని యొక్క కృప పొందుకొని దేవుని స్తుతించాలి. నీవు ప్రభు రాకడికి వెళ్ళాలంటే ఉపదేశంలో నువ్వు అభివృద్ధి పొందాలి. ప్రియ దేవుని బిడ్డ, సమయాలు ఎదిగినట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు ఎదగాలి. అవునా? వెనుకున్న వాటిని మరచి. రెండోది ఏం చూసాం మనం? యెషయా గ్రంథంలో వెనుకున్న వాటిని తలంచొద్దు. మునుపటి సంగతులను గురించి మీరు తలంచొద్దు. వాటిని తలంచుకుంటే నీ తలంపులలో దేవుని యొక్క వాక్యం డిలీట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అది ఏమవుతుంది? కనుమరుగైపోతుంది. తలంపుల నిండా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ప్రేమ, దేవుడు మనకు ముందు ఇవ్వబోతున్న బహుమానాలే ఉండాలి. దేవుడు చాలా గొప్ప ప్రణాళికలు మన ఎడల కలిగి ఉన్నారని ఎన్నోసార్లు మనం బైబిల్లో నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మూడోది, వెనక్కి తిరిగి నువ్వు చూడొద్దు. చూస్తే లోతి భార్య ఉపస్తంభం అయిపోయిందని ప్రభువు చెప్పారు లూకా సువార్తలో. దేవదూతలు ముందే చెప్పారు, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. ముగ్గురు మాటను విన్నారు, ఒకరు మాత్రం అక్కడ వెనక్కి తిరిగి చూశారు. ఎందుకనంటే ఆమె మనస్సు తప్పించుకునే దిశగా లేదు, వెనక్కి తిరిగి చూసే దిశగా ఉన్నది. దేవుని మాటను అక్కడ వారు లెక్క చేయలేదు. కాబట్టి ఆమె దేవుని యొక్క మాట విన్నా కానీ లెక్క చేయకపోవడం వలన ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయారు. బతికుందో తెలియదు, చచ్చిపోయిందో తెలియదు, అసలు ఎక్కడ ఉందో తెలియదు, దాని వివరణే లేదు.
మరి తీర్పులోకి వస్తుందో మరి ఏమవుతుందో అది దేవునికి అప్పగిచ్చేద్దాం. వెనక్కి తిరిగి చూడమాకండి. ఎందుకంటే ఆమె వదిలిపెట్టిన సొదొమ గొమొర్రాల వైపు తిరిగి చూస్తుంది. అక్కడున్న పాపులైన దుష్ట మనుషులైన తమ అల్లుళ్ళను గురించి ఆమె ఆలోచిస్తుంది. అవి కాలిపోతూ ఉంటే వాటి మధ్య తమ ఇల్లు కూడా తమకున్న సమస్తము కూడా కాలిపోతున్నాయని చూస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు యొక్క రాకడ జరిగినప్పుడు మనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి ప్రభు రాకడలో మనం వెళ్ళిపోతాం. అమ్మో ఇవన్నీ వదిలిపెట్టాలి, అందుకని ఎక్కువ సంపాదించుకోకుండా ఉండాలి, జాగ్రత్త పడాలి. ఎక్కువ సంపాదించిన తర్వాత అమ్మో నేను రాకడలో ఎత్తబడితే ఏమిటి నా పరిస్థితి అనే ఆలోచన వచ్చేస్తుంది. అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, సరిహద్దుల విషయాలతో అక్కడ ఒక కారు, ఇక్కడ ఒక కారు, అక్కడ ఒక బంగారం, ఇక్కడ ఒక బంగారం ఎక్కువగా ఉన్నా కానీ ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది కదా. ప్రభు రాకడికి వెళ్ళేవారు దేవునికి మహిమ కలుగును గాక. ఉండాలి, అక్కడ ఇల్లు ఉండాలి, ఇక్కడ ఉండాలి, అవునా? కానీ అన్ని వదిలిపెట్టి యేసు రాకడలోనే ఎత్తబడాలనే దర్శనం మనలో స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనక్కి తిరిగి వెళ్ళొద్దు, వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ఫిలిప్పీ పత్రిక, వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. యెషయా గ్రంథం వెనక్కి తిరిగి చూడకూడదు. లూకా సువార్తలోను, తర్వాత ఆదికాండం వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. ద్వితీయోపదేశకాండం 17-16 ప్రకారంగా చదివేసాం రిఫరెన్స్. మనం ఈ త్రోవను వెళ్ళకూడదని యెహోవా ఆజ్ఞాపించారు. సొదొమ గొమొర్రాల తట్టు చూడకూడదు, అవునా? ఐగుప్తులో పొతిఫర్ ఇంట్లో చెరసాలలో వచ్చిన బాధలను తలంచుకోకూడదు. సేవలో ఎదురైన చేదనుభవాలు, మారానుభవాలు తలంచుకోకూడదు. దాంతోపాటు విశ్వాస జీవితంలో ఎదురైన చేదనుభవాలు, అవమానాలు తలంచుకోకూడదు. ఐగుప్తులోనికి జనములను వెళ్ళనీయకూడదు. ఎందుకంటే యెహోవా ఈ త్రోవను వెళ్ళకూడదని సెలవిచ్చారు. హల్లెలూయా. ఐగుప్తులోకి వెళ్ళి గుర్రాలు కొనుక్కోవద్దు. నీ బలం గుర్రాల కాలులలో లేదు, యెహోవాయే నీ బలం. హల్లెలూయా. ఐగుప్తు సైన్యంతో యుద్ధం చేసింది ఇజ్రాయెల్ సైన్యం కాదు. ఇజ్రాయెలులకు సైన్యాధిపతి అయిన సర్వశక్తి గల దేవుడైన యెహోవా యుద్ధం చేశారు. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చిన యుద్ధాలలో యెహోషువ యుద్ధం చేసిన దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, వారి దేవుడైన యెహోవా ఇజ్రాయెల్ పక్షంగా ఇదిగో శత్రువులతో యుద్ధం చేయిచుండెను. దావీదు అందుకే అన్నాడు, వస్తున్నాను కాసుకో, యుద్ధానికి వస్తాను నన్నులా, వస్తున్నాను నీ మీదకి, కానీ యుద్ధం యెహోవాది. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చారు, యెహోవా, అవునా, నిన్నును నీ పిల్లలను ఆయన నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదని అన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ బైబిల్ స్టడీ ముగించి తర్వాత బైబిల్ స్టడీలో మిగిలిన విషయాలు విందాం. ఎలా సాగిపోవాలి? దేవుని యొక్క మాటలు నమ్మి సాగిపోవాలి. ఎలా సాగిపోవాలి? యేసు వైపు చూచి సాగిపోవాలి. ఎలా సాగిపోవాలి? విశ్వాసంలో ఏమాత్రం సందేహం లేకుండా సాగిపోవాలి. ఎలా సాగిపోవాలి? ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ కూడా శోధనలకు భయపడకుండా సాగిపోవాలి. ఎలా సాగిపోవాలి? వెనక్కి తిరిగి చూడకుండా, వెనుకున్న వాటిని మర్చిపోండి. ప్రతి వారి జీవితంలో కొన్ని విధాలైన కష్టతరమైన కఠినమైన త్రోవలు, మార్గాలు ఉంటాయి. నాకే ఇది జరిగింది కాదు, అందరికీ ఉంటాయి. పరిశుద్ధుల యొక్క స్వభావం ఏమిటంటే వారు వెనుకున్న వాటిని మర్చిపోతారు. ముగించే ముందు కీలకమైన విషయాలు చెప్తున్నాను ఈ ప్రసంగంలో, ఈ బైబిల్ స్టడీలో. వెనుకున్న వాటిని వారు మర్చిపోతారు, మునుపటి వాటిని వారు తలంచుకోరు, వెనక్కి తిరిగి వారు చూడరు. సొదొమ గొమొర్రాల వైపు వారి దృష్టి ఉండదు, వెనక్కి తిరిగి వారు వెళ్ళరు. ఐగుప్తు గుర్రాలను, ఐగుప్తు బలాన్ని వారు నమ్ముకొనరు. ఎందుకనంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వేగం పెంచారు ఆయన. దేవుడు సాగిపోమంటున్నారు మనల్ని. మనం పరిగెత్తినప్పుడు శత్రు యొక్క వేగం తగ్గిపోతుంది. అందడు మనకి అని అనుకుంటాడు వాడు మనకు అందడు, ఇక వీళ్ళందరూ మనకి అని అనుకుంటాడు. ఎందుకంటే వాడి రథాలు ఐగుప్తు రథాలైన
ఆ రథాలకు కట్టబడిన గుర్రాలు ఐగుప్తు గుర్రాలైనా వాటి చక్రాలు ఊడదీసే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ బలహీనమైన కాళ్ళైనా నా కాళ్లకు లేదా నాకు బలం ధరింప చేయవాడు ఆయనే, నాకు చీలమండలు బెనకలేదని రాయబడిన మాట ప్రకారంగా నీ బలహీనమైన కాళ్ళైనా వాటిని సత్తు కలిగిన కాళ్ళుగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ కాళ్లకు నువ్వు నిలబడటం చేత కాకపోయినా చేయి ఇచ్చి నిలబడమని చెప్పే దేవుడు ఆయన. ఈ వాక్యం ద్వారా ఆయన నీకు చేయి అందిస్తున్నారు. నిలబడిన నిన్ను నడు అని చెప్తున్న దేవుడు ఆయన. నడువుము అని అన్నారు ఆయన, నిలబడుము అన్నారు ఆయన. అవునా? ఆ తర్వాత ఏమన్నారు? పరిగెత్తుము అని అన్నారు. చదువుకోండి బైబిల్లో. తర్వాత ఏమన్నారు? ఫైనల్ గా ఎగురుము అని అన్నారు. కూర్చున్న వారు లేచి నిలబడాలి, నిలబడిన వారు యేసుతో కూడా నడవాలి, నడవాల్సిన వారు నడిచేవారు అవునా కలిసి యేసుతో పాటు నడుస్తూ నడుస్తూ అలాగా పరిగెత్తాలని అంటే మామూలు కాళ్ళతో పరిగెత్తడం కాదు, ప్రార్థన ఎక్కువ చేయాలి, స్తోత్రం ఎక్కువ చెప్పాలి, అవునా సాక్ష్యాలు బాగా చెప్పాలి, ఎక్కువగా దేవుని యొక్క కొరకు ఆత్మని సంపాదించాలి, పరిచర్య చేయాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, చదువుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, కానీ వేగం తగ్గకుండా చూడాలి. సేవ చేస్తున్న వారు కూడా ఆఖరిగా ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి ఎగరాలి. హల్లెలూయా. సాగిపోయి తలలోంచండి. మన వెనుకల్లో దేవుడు తన మాటలను ఆశీర్వదించి ఆ రహస్య రాకడ కొరకు రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచాను ఎదుట ప్రత్యక్ష పరిశుద్ధుడుగాక. ఆమేన్. చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రాలు తండ్రి మహాగరుడా, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాల తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపుతో మమ్మల్ని పిలిచారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయినా తండ్రి ప్రభు, మీరు వచ్చే ముందు నా తండ్రి ప్రభు రాజుమి మా ఆత్మీయ స్థితిలో అయా నా తండ్రి ఆత్మీయతల్లో సాగిపోమన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేము సాగిపోవాలి తండ్రి. నూతన యెరూషలేము సియోను తట్టు చూస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మా తండ్రి ఒడిలో ఉన్నప్పుడు నా తండ్రి ప్రభు మాకు విశ్వాసము అనేది నేర్పించారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి విశ్వాసము అంతకంతకు పెరగాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా వెనుక ఉన్నవి మరిచి నా తండ్రి ప్రభు నా తండ్రి ప్రభు ముందున్న వాటి కొరకే వేగురపరచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపు తలంచుచు నా తండ్రి ప్రభు మేము గురి ఎత్తుకే పరిగెత్తాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా పరిశుద్ధుల వలన ప్రవక్తల వలన అయా ఆది పోస్తుల వలన తండ్రి ప్రభు మేమందరము సాగిపోవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా వేగము అంతకంతకు పెరగాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. యేసేపు నా తండ్రి ప్రభు సమస్తము మరచినారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేమందరము నా తండ్రి ప్రభు సమస్తము మరిచిపోవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి ప్రభు వాక్యాన్ని సరైన జ్ఞానము నా తండ్రి ప్రభు ఉపదేశమును అభివృద్ధి పొందాలి తండ్రి. ప్రార్థనలు నా తండ్రి ప్రభు అయా పట్టుదరగలై ప్రార్థన చేయాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి ప్రభు ఎగిరి నా తండ్రి ప్రభు అయా పరిశుద్ధాత్మ తండ్రితో ఏకమే నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి మధ్యాకాశము మిమ్మల్ని కలుసుకునగలిగిన గొప్ప ధన్యత భాగ్యము మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా సాగిపోవుడి అనే ఈ ప్రత్యేకమైన బైబిల్ పఠనంలో, ఈ వేద పఠనంలో ఇంకొక 3 భాగాలు ఉన్నాయి. వాటిని వచ్చే బైబిల్ స్టడీల్లో మనం నేర్చుకుందాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు స్తోత్రాలు.